ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో, అది మొత్తం మనం ఎప్పుడైనా పాడ్ క్రియేట్ చేస్తే ఫస్ట్ అది ఏపీఐ సర్వర్‌కి వెళ్తుంది. తర్వాత కంట్రోలర్స్ గురించి కూడా మనం మాట్లాడాం. సో, కంట్రోలర్స్‌లో మనకి డిప్లాయ్‌మెంట్ మోడల్, రెప్లికా సెట్, రెప్లికేషన్ కంట్రోలర్, స్టేట్‌లెస్ డీమన్ సెట్ ఇంకా చెప్పలేదు. అది అది కూడా మనం మాట్లాడుకుందాం. సో, దాని తర్వాత క్యూబ్ ప్రాక్సీ అనేది నెట్వర్కింగ్ సైడ్ వస్తుంది. అది నెక్స్ట్ చాప్టర్ అది. దాని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసేది క్యూబ్ షెడ్యూలర్. ఓకేనా? ఈ క్యూబ్ షెడ్యూలర్ వచ్చేసి మనకి 2 టైప్స్‌గా డివైడ్ అయింది. ఒకటొచ్చేసి డిఫాల్ట్ షెడ్యూలింగ్. ఒకటొచ్చేసి డిఫాల్ట్ షెడ్యూలింగ్. సో, ఇంకోటొచ్చేసి కస్టమ్ షెడ్యూలింగ్. ఓకే. సో, ఫస్ట్ మనం డిఫాల్ట్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, రైట్. ఇప్పుడు మనం డిఫాల్ట్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ ఏసుకుందాం. సో, ఇది నా మాస్టర్. ఇది నా 3 వర్కర్స్. సో, దీన్ని నేను ఎం అని అనుకుంటాను. సో, మ్యాక్స్ కాదు. మాస్టర్, మాస్టర్ 1 అని చెప్పి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక పాడ్ ఉంది. నా దగ్గర ఒక డిప్లాయ్‌మెంట్ అయితే ఉంది. సో, నేను ఈ డిప్లాయ్‌మెంట్‌ని నేను ఆహ్, క్రియేట్ చేయాలనుకున్నాను. సో, ఎప్పుడైతే నేను kubectl క్రియేట్ -f అని ఇచ్చి డిప్లాయ్.yaml ఎప్పుడైతే నేను ట్రిగ్గర్ చేస్తానో ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది ఈ 3 మాస్టర్స్‌లో మనకి డిప్లాయ్ అవ్వదు. అది మనకి తెలుసు. సో, నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది నా దగ్గర 3 పాడ్స్ ఉన్నాయి. 3 పాడ్స్ కాదు, 3 నోడ్స్ ఉన్నాయి. ఒకటి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో, ఈ పాడ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం వర్కర్ 1లో డిప్లాయ్ అయిందనేసి అనుకుందాం. సో, ఇప్పుడు ఈ పాడ్ అనేది వర్కర్ 1లో డిప్లాయ్ అయింది. సో, ఈ వర్కర్ 1లోకి ఎలా డిప్లాయ్ అయింది? సో, యూజింగ్ షెడ్యూలింగ్, క్యూబ్ షెడ్యూలింగ్. ఆ క్యూబ్ షెడ్యూలింగ్ అనేది ఏ బేసిస్ ప్రకారంగా ఇదే నాకు ఈ వర్కర్ 1 నాకు సూటబుల్ అని క్యూబ్ షెడ్యూలర్‌కి ఎలా తెలుస్తుంది? సో, క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది తెలుసా? మనకి బ్యాక్ ఎండ్‌లో క్యూబ్ షెడ్యూలర్ అనేది ప్రెడికేట్స్ అని చెప్పేసి మనకొక టాపిక్ ఉంది. ఓకేనా? ప్రెడికేట్స్. సో, యూజింగ్ ప్రెడికేట్స్ ద్వారా ఈ ఈ పర్టిక్యులర్ వర్కర్‌లో సూటబులా కాదా అని డిసైడ్ చేస్తుంది షెడ్యూలర్. బై ది ఎండ్ ఆఫ్ ద డే ఆ పాడ్ నా వర్కర్‌లోకి డిప్లాయ్ అవ్వడానికి షెడ్యూలర్ హెల్ప్ చేస్తుంది. అది ఆ షెడ్యూలర్ ఏ బేసిస్‌గా మనకి అది చెక్ చేస్తుంది యూజింగ్ ప్రెడికేట్స్. ప్రెడికేట్స్ అంటే ఏంటి? ఏదో పెద్ద పేరులాగా ఉంది కదా! సో, ప్రెడికేట్స్ అంటే నథింగ్ బట్ సీపీయూ ప్రెషర్, నెట్వర్క్ ప్రెషర్, అలానే డిస్క్ ప్రెషర్, ఫైల్ సిస్టమ్